షాద్ నగర్ వైపు ఉన్న డిటిసిపి రెరా అప్రూవ్డ్ సిర్లసీమ 2 డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2 ఒక్కసారి ఫ్యామిలీతో విజిట్ చేసి మంచి నిర్ణయం తీసుకోండి. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎటువంటి మార్పులు జరగబోతున్నాయి? సీఎం కుర్చీ ఎవరిది? ఎన్డీఏ కూటమి ఎవరికి లాభం, ఎవరికి నష్టం? ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారితే జరగబోయే అభివృద్ధి ఏంటి? మళ్ళీ అదే ప్రభుత్వం వస్తే ఏం జరుగుతుంది? ఇవన్నీ కూడా డిస్కస్ చేద్దాం. ఈరోజు మనతో పాటు సినీ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇప్పుడు ఎటువంటి మార్పులు రాబోతున్నాయి రాజకీయాల్లో? ఎందుకంటే షెడ్యూల్ వచ్చిన తర్వాత, ఈ పొత్తులు అనౌన్స్ చేసి సీట్లు అనౌన్స్ చేసిన తర్వాత అన్ని సమీకరణాలు అన్నీ కూడా చాలా మార్పులు వస్తూ ఉన్నాయి. మీరు ఏం గమనించారు? ఏం జరగబోతుంది అనుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో? అంటే నేను గమనిస్తానికి మనం హైదరాబాద్లో ఉంటాం కదా, మనకి ఏం సంబంధం అది. బట్ ఏదో ఊరికే ఇంట్రెస్ట్ కొద్దీ అయ్యి మాట్లాడతాం. కానీ నిజంగా చెప్పాలంటే నేను అక్కడికి వెళ్ళను, తక్కువ వెళ్తాను. వెళ్ళని కాదు, వెళ్తాను, తక్కువ వెళ్తాను. హైదరాబాద్లో ఉంటాం, మన ఓటు కూడా ఇక్కడే ఉంది. బట్ జనరల్ ఇంట్రెస్ట్ ఏదో మాట్లాడుతూ ఉంటాం అంతే. అదే ఇప్పుడు నడుస్తున్నది ఏంటంటే, ఎలక్షన్ అన్నప్పుడు ఎట్లా ఉంటుందంటే, మనకి అంతకు ముందు వాళ్ళు ఏం చేశారు, మేమేం చేస్తామని మాట్లాడతారు. నాకు తెలిసినంతవరకు ఎప్పుడైనా ఏ ఎలక్షన్లో అయినా. ఇప్పుడు అక్కడ ఎలక్షన్లో ఏంటంటే ఒకళ్ళనొకళ్ళు తిట్టుకోవటం, రాక్షసుడు అని చెప్పి వీళ్ళు అంటారు, రావణాసురుడు రాక్షసుడు, ఏదో సరిగ్గా చేయట్లేదు అది ఇది అని వీళ్ళు అంటారు. వాళ్ళు ఈ దుర్మార్గుడు అని వాళ్ళు అంటారు. సో యాక్చువల్ రాజకీయం మరి ఇంకా స్టార్ట్ అవ్వలేదా, లేకపోతే దీని మీదే బోలి ఎలక్షన్కి వెళ్తారా అనేది ఇంకా అర్థం కాదు. బట్ అట్లా వెళ్తే మాత్రం ఎలక్షన్ మీద ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదు. సో పోలింగ్ తక్కువ అయ్యే ప్రమాదం ఉంటుంది. సరైన దీని మీద ఇంట్రెస్ట్గా అంటే సరిగ్గా మనం ప్రజెంట్ చేసుకోగలిగితే ఏ పార్టీకి ఆ పార్టీ, అప్పుడు ఓటింగ్ వేరే ఉంటుంది. మొన్న ముగ్గురు మాట్లాడారు, మొన్న మోడీ గారు కూడా వచ్చారు. మోడీ గారి పార్టీకి వస్తే ఇప్పుడు అక్కడ మనం ఓటు అడుగుతానికి వచ్చాం కదా, మోడీ గారిని పొగుడుతానికి కాదు కదా. మోడీ గారిని ఎప్పుడైనా పొగడొచ్చు. వీళ్ళందరూ మోడీ గారిని పొగడతామే మొదలెట్టారు. అక్కడ మొత్తం అంతా దాని మీద మోడీ గారి అభినందన సభలాగా ఉండింది అది. సో అది కాదు కదా కావాల్సింది. ఇప్పుడు వాళ్ళు ముగ్గురు కలిసి ఒక పని చేస్తున్నారు. అండ్ ఎంత అవునన్నా కాదన్నా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ వరకు కూటమికి ఆయన హెడ్, మోడీ గారు నేషనల్గా ఆయన హెడ్ అయినా కానీ ఇక్కడికి వచ్చినప్పుడు ఈ ఆంధ్రాలో ఆ పార్టీ లేనే లేదు. సో మోడీ గారిని ఒక అభినందించవచ్చు, ఆయనకి భవిష్యత్తులో మళ్ళీ మూడోసారి ప్రధానమంత్రి అవుతారని చెప్పొచ్చు. కానీ మోడీయే దేవుడు, మోడీయే మోడీ 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 అనుకుంటూ మాట్లాడుతూ ఉంటే మనకి ఒక రకంగా మనకు తెలియకుండా మన ఆంధ్ర ప్రజల్లో కానీ తెలంగాణ ప్రజల్లో కానీ మోడీ గారి మీద వ్యతిరేకత ఉంది. ఎందుకంటే ఈ సెపరేషన్ అయిపోయినాక మనకు కావాల్సిన విభజన హామీలు నెరవేర్చలేదు 2 చోట్ల అనేది మనకి, అంటే కామన్ మ్యాన్గా నిజంగా ఏంటి, ఏమి ఇచ్చారు వాళ్ళు, ఏం చేశారు, ఏం చేయలేదు అనేది మనకు తెలియదు. కరెక్ట్గా డీటెయిల్డ్గా తెలియదు ఆ కామన్ మ్యాన్కి. నేను ఏదో పెద్దవాళ్ళు మేధావులు కొంతమంది తెలిసి ఉండొచ్చు. సో మనం అందరం ఒక ఆలోచనలో ఉన్నాం, వాళ్ళు ఏమీ చేయలేదు మనకి. వాళ్ళని తీసుకొచ్చి పొగిడితే ఓటెవడేస్తాడు ఇంకా. వీళ్ళని వాళ్ళని తిడుతుంది పవన్ కళ్యాణ్ గారినో లేకపోతే చంద్రబాబు నాయుడు గారినో లోకేష్ గారినో తిడుతుంది తప్ప వీళ్ళు వేరే ఏం చేయట్లేదు. మనకు అక్కడ కావాల్సిందేంటి, స్పెషల్ స్టేటస్ అని ఏదో చెప్పారు. సరే అది ఉన్నా లేకపోయినా ముందు పోలవరం కంప్లీట్ అవ్వాలి. అది అంతకుముందు 5 ఏళ్ళు ఉన్న చంద్రబాబు గారు చేయలేదు, ఇప్పుడు 5 ఏళ్ళు ఉన్న ఈయన చేయలేదు. అట్లా మనకు కావాల్సినవి చాలా చేయలేదు, ఏమీ రాలా. వీళ్ళు ఏదో ఇండస్ట్రీస్ తేలేదంటారు. ఆయన కియా మోటార్స్ ఏమన్నా అంటే కియా మోటార్స్ వచ్చింది కదా అని ఆయన చెప్తూ ఉంటారు. సో వాళ్ళు ఎంత ఇచ్చారు వీళ్ళు ఎంత ఇచ్చారు లెక్కలు వేసుకుంటే ఇంకో రకంగా ఉంటుంది. అంటే ఈ మధ్య సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన పార్లమెంట్లో ఇచ్చిన రిపోర్ట్స్ ప్రకారం కానీ వేరే రకంగా కానీ చూస్తుంటే వీళ్ళు కూడా ఈక్వల్గానే తీసుకొచ్చారు, ఇంకా ఎక్కువ తీసుకొచ్చారు ఇండస్ట్రీస్ అన్నట్టుగా చెప్తున్నారు. ఏది నిజం ఏది అబద్ధం అనేది ఇద్దరు చెప్పట్ల, వీళ్ళు గట్టిగా చెప్పట్ల వాళ్ళు గట్టిగా చెప్పట్ల. సో ఇవన్నీ అభివృద్ధి అంటే ఏంటి, అభివృద్ధి దేన్ని చేస్తాం అనేది మనం కరెక్ట్గా ఆలోచించుకోగలిగితే తప్ప ఏమి ఉండదు. బట్ ఏదేమైనా కానీ ఇప్పుడు అప్పుడే మనం డిసైడ్ చేయటం టూ ఎర్లీ. ఎందుకంటే ఇంకా 2 నెలలు ఉంది ఎలక్షన్, ఇంకో నెల అయ్యేదాకా తెలియదు. ఎందుకంటే క్యాండిడేట్లే ఇంకా డిసైడ్ అవ్వాలి. ఇప్పుడు ఏంటంటే పొలిటికల్గా ఈ ముగ్గురు మీద ఓట్లే ఉన్నాయి.
ఎవరు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీద వచ్చే ఓట్లే ఉన్నాయి. క్యాండిడేట్లు వచ్చిన క్యాండిడేట్లు కూడా ఎన్నో కొన్ని ఓట్లు ఉంటాయి కదా, దాని మీద గెలుపు ఓటములు ఎక్కువ ఆధారపడి ఉంటాయి. సో చూడాలి, ఇంకా క్యాండిడేట్స్ ఫైనలైజ్ అయ్యేదాకా కొంచెం ఆల్మోస్ట్ సీట్లు కొన్ని వరకు అనౌన్స్ చేసి వీళ్ళే వచ్చాయి. ఎస్ఆర్సీపీ ఆల్మోస్ట్ వచ్చేసినాయి, వీళ్ళే ఇంకా రాలేదు కదా. ఓకే. కానీ ఈ పొత్తు విషయంలో సార్, ఇప్పుడు జనసేనకి ఫస్ట్ 24 సీట్లు ఇచ్చిన తర్వాత చాలా అసంతృప్తి, మాకు అన్యాయం జరిగింది అని చెప్పేసి ఈయన ఆ ఓటు బ్యాంకింగ్ తీసుకెళ్ళి ఆయనకి తాకట్టు పెడుతున్నాడు అన్నట్టు చాలామంది మాట్లాడారు. సీట్లు రానోళ్ళు కొంతమంది మాట్లాడారు, వ్యతిరేకించారు. ఇలా టీడీపీ నుంచి కూడా కొంతమందికి సీట్లు రానప్పుడు మాట్లాడారు. అప్పుడు అంటే బీజేపీ అలయన్స్ అనేది ఇంకా కన్ఫర్మ్ అవ్వకముందు. సో ఈ జనసేన టీడీపీ పొత్తులో ఎవరికి లాభం జరిగింది, ఎవరికి నష్టం జరిగింది అంటారు? బీజేపీ యాడ్ అవ్వకముందు, బీజేపీ యాడ్ అయిన తర్వాత మాట్లాడారు. చిన్న సమస్య, మీరు అర్థం చేసుకోవాల్సిన సమస్య ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళు ఇండిపెండెంట్గా చేస్తే గెలవలేము, ఎందుకంటే 19లో మనం జరిగిన రిజల్టే మళ్ళీ వస్తుంది. సో ఇద్దరం కలిస్తే తప్ప మనం వేగలేము అనే ఆలోచనలోనే ఇద్దరు కలిశారు. ఆ ఆలోచన వచ్చినప్పుడు తెలుగుదేశం లాస్ట్ టైం ఆల్మోస్ట్ 40% వచ్చింది, వీళ్ళకి 6% ఎంత వచ్చింది జనసేనకి. సో న్యాచురల్గా వాళ్ళు మేజర్ పార్ట్నర్, వీళ్ళు మైనర్ పార్ట్నర్ అవుతారు. వాళ్ళిద్దరు కలిస్తేనే ఎక్కువ పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ వస్తాయి, గెలుస్తానికి అవకాశం ఉంటుంది అనుకున్నారు. సో ఇంటర్ డిపెండెంట్ ఇద్దరు. సో అది కాకుండా ఈ రెండు పార్టీలు కూడా, చంద్రబాబు నాయుడు గారు లేకుండా తెలుగుదేశం లేదు, పవన్ కళ్యాణ్ గారు లేకుండా జనసేన లేదు. ఇక్కడ ఎవరు నా బోటోళ్ళు మీ బోటోళ్ళు కూర్చొని నేను చేశాను, నేను లేకపోతే నేను నాకు సీటు ఇవ్వకపోతే ముంచేస్తారు చింపారు. నాకు కానీ మీకు కానీ అంత పవర్ ఉంటే మనం ఇండిపెండెంట్ చేసి గెలవచ్చుగా. వీళ్ళని గురించి మాట్లాడే నైతికత అయితే నాకు వాళ్ళు ఎవరికి లేదు. ఎవరైనా మాట్లాడి ఏ పార్టీ అయినా ఉండొచ్చు. ఇవాళ వైఎస్ఆర్సీపీ అనుకోండి, టీడీపీ అనుకోండి, జనసేన అనుకోండి, బీజేపీ అనుకోండి, ఏ పార్టీకి ఓటేసినా కానీ ఆ నాయకుడిని చూసి ఓటేస్తుంది తప్ప వీళ్ళని చూసి ఓటేసి అంత స్థాయి నాయకులు ఏ పార్టీలో లేరు, అది నాకు తెలిసినంతవరకు. ఇప్పుడు ఏదో కొంచెం సెటిల్ అయినాక ఆ పాత కాంగ్రెస్ పార్టీ రోజుల్లో కొంతమంది ఉండేవారు, ఇప్పుడైతే ఎవరు పెద్దగా కనపడతలేదు. కానీ ఈ పొత్తు వల్ల లాభం నష్టం అనేది జనసేన టీడీపీ ఇద్దరికి లాభమేగా, ఇద్దరికి లాభమే. ఇప్పుడు 0 వచ్చిన జనసేనకి ఇప్పుడు ఎంతో కొంత వచ్చే అవకాశం ఉంది. 23 వచ్చిన తెలుగుదేశానికి గెలుస్తారా అనే దాకా తీసుకొచ్చారు కదా. ఇప్పుడు ఈ లెక్కన ఇద్దరికి కలిపి తక్కువలో తక్కువ 60-70 అయితే వస్తాయి కదా. ఓడిపోయారు అనుకుందాం, అనుకున్న 60-70 దాకా టచ్ అయ్యే ప్రమాదం ఉంది. గెలిస్తే 95-100 దాకా వచ్చే ప్రమాదం కూడా ఉంది. సో ఏదైనా కానీ కిందకి వెళ్తానికి ఎంతకి ఇప్పుడు 60-70 రావటం అంటే ఎక్కువ గెలిచినట్టే కదా. 0 వీళ్ళకి 0 ఉంది. సో 0 ఉన్న వాళ్ళకి 10 ఎన్నో వస్తాయి, 5-10 వస్తాయి, అది వచ్చినట్టే కదా. ఇప్పుడు నాయకుడు అధినాయకుడు అయిన పవన్ కళ్యాణ్ గారు 2 చోట్ల ఓడిపోయారు. సో ఇప్పుడు ఆయన గెలిస్తే చాలు కదా ఇప్పుడు. సో ఇద్దరికి లాభం ఉంటుంది, లాభం లేకపోవటం అనేది ఉండదు. అంటే జనసేనకి 24 సీట్లు మాత్రమే ఇవ్వడం వెనకాల ఏదైనా వ్యూహం ఉందంటారా? వ్యూహం ఏముంది, వాళ్ళ కెపాసిటీ ఎంత ఉందో అంత ఇస్తారు. 40% 6% ఆ రేషియోలోనే పెంచుకోవాలి కదా. మనం ఊరికే వదిలేద్దాం సేపు. అంటే ఆ రేషియో డిఫరెన్స్ రాదంటారా ఇప్పుడు ఈ 5 years తర్వాత? అంటే వీళ్ళ ఏమంటారు దాన్ని, పెర్ఫార్మెన్స్ మీద ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారి పెర్ఫార్మెన్స్ సరిగ్గా ఉంటే జనసేన ఇవాళ టీడీపీ ఆసరా అక్కర్లే ఆయనకి. ఎందుకంటే ఆయన ఎంత నాయకుడు అంటే, ఆయన అసలు రోడ్డు మీదకి వస్తే మినిమం 1,00,000 మంది వస్తారు. ఆయనకి ఫాలోయింగ్ అంత ఉంది. అంత ఉన్న నాయకుడు వాటిని ఓట్లుగా కన్వర్ట్ చేసుకోలేకపోతున్నాడు అంటే ఆయన వీక్నెస్ అది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ లేకపోతే గెలవలేము అనే పరిస్థితికి వచ్చి ఇవాళ ఆయనతో కలిశారు. సో ఆయన ఇప్పటికైనా పార్టీని డెవలప్ చేసుకుని, ఆయన డెవలప్ అవటం కాదు, లేదా జనం వచ్చి సీఎం అంటాం కాదు, ఆయన కూడా కృషి చేయాలి సీఎం అయిపోయి. తర్వాత బీజేపీ యాడ్ అవ్వడం వల్ల ఇప్పుడు ఏమైనా మైనస్ అయిందంటారా, ప్లస్ అయిందంటారా? నా ఉద్దేశంలో అయితే మైనస్ అయింది. అంటే నా ఉద్దేశం అంటే నాలాగా ఆలోచించేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే నేను న్యూట్రల్ ఓటు నాది అటు కాదు ఇటు కాదు. నాలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. 6% 7% ఉంది మొన్న స్టాట్స్ చూస్తాను. ఈ 6-7%లో ఒక 2-3% బీజేపీ ఉందని ఓటు అయిన వాళ్ళు ఉంటారు.
ఆ బీజేపీ లేకపోతే తెలుగుదేశానికో వీళ్ళకో వేయచ్చు, వేసే అవకాశం ఉంది. ఇప్పుడు బీజేపీ వచ్చిందంటే ఆటోమేటిక్గా బీజేపీకి అగెనిస్ట్గా పడే ఓట్లు అన్నట్టు ఆ 7%లో 2% అంటే ఆల్మోస్ట్ 30% వెళ్ళిపోతాయి ఆ ఓట్లు. అంటే ఏంటంటారు ప్రధానంగా మనకి ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం బీజేపీ. సింపుల్ అంతే కదా. మన రాష్ట్రం వరకు అన్యాయం చేశారు అంటే వీళ్ళు చెప్పిందే. మీరు 2019లో వైఎస్ఆర్సీపీ చెప్పింది, తెలుగుదేశం చెప్పింది, జనసేన చెప్పింది, కమ్యూనిస్టులు చెప్పారు, నలుగురు చెప్పారు. 2019 నుంచి 2023కి 24కి ఏం మారింది, ఏమి ఇచ్చారు వాళ్ళు కొత్తగా? మనకెవరికి ఏమి ఇవ్వాల. ఈ 3 పార్టీలు, కమ్యూనిస్టులు ఇప్పుడు లేరు అనుకోండి, ఈ 3 పార్టీలు ఇప్పుడు ఇంకా ఉద్ధరించేస్తామని చెప్తున్నారు. వాళ్ళు ఏమి ఇచ్చారని వాళ్ళతో కలుస్తున్నారు. ఎందుకు కలుస్తున్నారో తెలియాలి కదా, చెప్పాలి. చెప్పి నిన్న మీటింగ్లోనే చెప్పాలి. మోడీ గారిని కూర్చోబెట్టినప్పుడు టీడీపీ వాళ్ళు చెప్పి ఉండాలి, జనసేన వాళ్ళు చెప్పి ఉండాలి. ఆయన పొగట్టం కాకుండా ఈ పరిస్థితుల్లో ఈ 10 ఏళ్ళు మనకి ఇవ్వలేకపోయారు, ఇప్పుడు మనం తీసుకొస్తాం, లేదా దాన్ని కాంపెన్సేట్ చేస్తాం, ఏదో చేస్తామని చెప్పాలి. అది వదిలిపెట్టి ఆయనే దేవుడు రాముడు అని చెప్పి ఆయన గురించే మాట్లాడుతూ కూర్చున్నారు. సో నాకేం ఇంట్రెస్ట్ ఉంటుంది ఓటు వేయటానికి? అంటే నాకని కాదు, నేను చెప్పే 7% ఓటర్స్లో. అంటే ఏపీలో అసలు ఓటు బ్యాంకింగ్ కూడా లేని బీజేపీ పార్టీని అలయన్స్లో కలుపుకోవాలి అని ముందు నుంచి ప్రయత్నించడానికి జనసేన కానీ టీడీపీ కానీ వీళ్ళ వ్యూహం ఏంటంటారు? సో ఇప్పుడు బీజేపీ ఒప్పుకోవడానికి కూడా వీళ్ళతో కలవడానికి వాళ్ళ వ్యూహం ఏంటంటారు? మనం ఆ వ్యూహం అంత ఆలోచించి అంత తెలివితేటలు నాకైతే లేవు. కానీ నేను బేసిక్గా అసలు ఏం ఆలోచించి అనుకునేది ఏంటంటే భయం. చంద్రబాబు నాయుడు గారికి భయం, పవన్ కళ్యాణ్ గారికి భయం. బయటికి గ్వాకిపోతు గాంభీర్యంతో మీ అంతు చూస్తాం అంటున్నారు, కానీ వీళ్ళకి అసలు ఎలక్షనే చేయనివారేమో వైఎస్ఆర్సీపీ వాళ్ళు అని ఒక భయం అని భయపడుతున్నారు. ఇంత స్ట్రాంగ్ హోల్డ్ ఉన్న పార్టీలు భయపడాల్సిన అవసరం లేదు. ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ఎంతమందిని చంపుతారు వాళ్ళు, ఎవరిని చంపుతారు, ఎందుకు చంపుతారు, ఎలా చంపుతారు? మనకి సపోర్ట్ ఉన్నప్పుడు ఎలా జరుగుతుంది? ప్రజల్లో అంత ఈజీ కాదు అది, కానీ ఎందుకో భయపడుతున్నారు వీళ్ళు. ఇంకోటి ఏంటంటే డబ్బు. ఈ ఎలక్షన్లు, మన భారతదేశంలో ఎలక్షన్లు డబ్బు లేకుండా పని జరగదు. సో సెంట్రల్ గవర్నమెంట్తో సపోర్ట్ ఉంటేనే మనం ఏదైనా చేయగలం. లేకపోతే వాళ్ళు చూస్తున్నాం కదా, ఈడీ అని చెప్పి ఏదో చేస్తూ ఉంటారు. సో ఎందుకు వచ్చింది, వాళ్ళతో సమయంగా ఉంటే మనకి బెటరు. లేకపోతే రేపు ఎలక్షనీరింగ్ చేయటం కష్టం అవుతుంది, ఏ రకంగా ఎలక్షనీరింగ్ చేయటం అన్నా కష్టం అవుతుంది. సో వాళ్ళని కలుపుకోవాల్సిందే తప్ప, కలుసుకుంటే తప్ప మనకి. అందుకే కొంచెం 1 or 2% ఓట్లు పోయినా పర్లేదు, వాళ్ళు ఉండాలి మనకి. ఎలక్షన్ చేయాలంటే వీళ్ళ నమ్మకం ఏంటంటే ఆంధ్రాలో వాళ్ళ మీద చాలా అయిష్టత ఉంది, గవర్నమెంట్ యాంటీ గవర్నమెంట్ ఉన్నారు ప్రజలు, మనకు ఓటేస్తారని వీళ్ళు నమ్ముతున్నారు. డెఫినెట్గా ఉంది, గవర్నమెంట్ ఎంప్లాయీస్లో ఉంది, మిడిల్ క్లాస్లో ఉంది, డెఫినెట్గా ఉంది. సో దానివల్ల మొత్తం మనకి పడిపోతాయని వీళ్ళు అనుకుంటున్నారు. ఈ పడాలంటే ఓటింగ్ జరగాలి, అన్నీ సరిగ్గా సవ్యంగా జరగాలి, మిగిలినవి కూడా జరగనివ్వాలి, ఎలక్షనీరింగ్ జరగనివ్వాలి అంటే బీజేపీ సపోర్ట్ ఉంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు అడ్డం పడకుండా ఉంటారు. అట్లీస్ట్ బల ప్రదర్శన చేయరు, సైలెంట్గా పని చేసుకుంటారు. సో వాళ్ళని కంట్రోల్ చేయాలంటే వీళ్ళకి కావాలి, వీళ్ళకి అనేది ఆలోచన అయ్యి ఉంటుందని నేను అనుకుంటున్నాను. బీజేపీ ఆలోచన ఏమై ఉండొచ్చు? బీజేపీ వాళ్ళకి 0% వాళ్ళు అసలు సీటు కాదు కదా, డిపాజిట్ కూడా రాని పార్టీ అది. సో వీళ్ళతో కలిస్తే 1, 2, అంతకుముందు తెలుగుదేశంతో కలిసి మినిస్టర్ కూడా చేశారు కదా వాళ్ళు. సో వాళ్ళకి కూడా ఏదో వస్తే 4-5 సీట్లు గెలవచ్చు, వాళ్ళు ఒక మంత్రి అవ్వచ్చు. సో ఇక్కడ కూడా వాళ్ళకి ఏంటంటే భారతదేశం అంతా మేము పాలిస్తున్నాం అని చెప్పాలి వాళ్ళకి. సో ఒక మినిస్టర్ వచ్చినా, ఒక 4 సీట్లు వస్తే కూడా మినిస్ట్రీ చేస్తారు కదా వాళ్ళు గెలిస్తే. ఇప్పుడు ఈ 3 పార్టీలు ఎన్డీఏ గెలిచింది అనుకోండి ఆంధ్రాలో, డెఫినెట్గా బీజేపీ మంత్రి ఉంటాడు. ఒకవేళ ఎవరు 10 మంది క్యాండిడేట్లు ఓడిపోయినా కూడా ఒకరికి మంత్రి ఇస్తారు, ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి ఇస్తారు. సో ఆటోమేటిక్గా మా రాజ్యం వెళ్ళినట్టు ఉంటుంది కదా. వాళ్ళ కోరిక వాళ్ళది, వీళ్ళ కోరిక వీళ్ళది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.